మచ్చలేదు మరియు ఏం కలిగిందంట? ఈరోజు భూకంపం కలిగితే బాగానే కూర్చుంటారు. భూకంపం కలగలేదు కాబట్టి మీరు ఇలా కూడా కూర్చోండి. భూమి కప్పించినప్పుడు ఎంఆర్ఓ థాయిలాండ్ అనుకుంటా, థాయిలాండ్లోనే మన భూకంపం సంభవించింది. అమెరికాలో కూడా భయంకరమైన భూకంపం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత దేవదూత పరలోకి వచ్చినప్పుడు రాయి తొలగించినప్పుడు అక్కడ ఏం జరిగిందంట? భూమి కప్పించిందట, భూకంపం జరిగిందట. చదవండి మాత్రగా. ఆ దూత స్వరూపము ఇంకా ఇంకా రోమా సైనికులు ఆయన సమాధి చేయబడిన రాయి దగ్గర కాముల వారిని పెట్టాడట. ఈ దూత చూసి, ఆ దూత వెలుగును చూసి సచ్చిన వారు అయిపోయారట. ఏమైపోయారు చెప్పండి? సచ్చిన వారుగా అయిపోయారట. అదంత సచ్చిన వారుగా అయ్యారట. చదవండి. దూత సిలువ వేయబడిన యేసును ఈ రోజు ఎంతమందికి వెళ్తారు చెప్పండి? మృతుల్లో నుంచి లేచి, ఆయన లేచి ఉన్నాడని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? దేవదూత ఏం చెప్తున్నాడు చెప్పండి? లెగిచాడంటే. ఎలా లెగిచాడు? ఆయన ఏం అసలు యేసు ప్రభువారు పునరుద్ధానికి లెగడానికి కారణం ఏంటి? లెగడానికి కారణం ఏంటి? ప్రపంచ దేశాల్లో చూసినట్టుగైతే ఎవరు లేచినట్టు లేరు. అనేక మంది భక్తులు, మహామత మేధావులు మరణించారు. లేచారు చెప్పండి? మన భారతదేశానికి జాతిపిత ఎవరు? మహాత్మా గాంధీ. లేచాడా? లేచినట్టుగా ఏమైనా ఉందా? ఎవరూ లెగలేదు కదా. అంటే ప్రతి ఒక్కడిలో ఏముందంట? పాపం ఉంది. పాపం ఉన్నోడు లెగడం. యేసు ప్రభువారు ఏం లేదంట? పాపము లేని పరిశుద్ధుడు కాబట్టి. ఆయన పుట్టుకలోనే పాపము లేదు. ఆయన స్త్రీ సంతానం, కన్యక గర్భములో పుట్టిన దేవుడు. పుట్టుకతోనే పాపం ఏమీ లేదు. మనకేముంది? ఏముందంట మనలో? యేసు ప్రభులో ఏం లేదంట? పాపము లేని పరిశుద్ధుడు అంట ఆయన. అందుకే ఏమన్నాడంటే, ప్రాణం పెట్టుటకు తిరిగి ప్రాణము తీసుకుంటకు నాకు అధికారం ఉందన్నాడు. ప్రాణం ఎవరూ తీయలేదు, ఆయన ప్రాణము విడిచాడు, తిరిగి లేచాడు. లేకడానికి కారణం ఏంటంటే ఆయనలో పాపం లేదు. ఎవరిలో పాపం లేదు? యేసయ్యలో పాపం లేదు. మనలో ఏముంది? పాపం ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంట? పాపం ఉన్న ప్రతి మనిషి